హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహోమీ ఛానల్. ఈరోజైతే నేను మిగిలిపోయిన చపాతీతో ఒక స్పెషల్ టిఫిన్ అయితే చేసి చూపిస్తాను. నార్మల్గా మన ఇంట్లో చపాతీలు మిగిలిపోతే అస్సలు తినం, పడేస్తాము. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇలా మనం మిగిలిపోయిన చపాతీలు అయితే ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటే రిబ్బన్ షేప్ లాగానైతే మనకు చపాతీ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి అయితే ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో పసుపు వేసి టమాటాలు వేసుకొని టమాటా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంతో తింటారు. ఇప్పుడు టమాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయి. అందులో మనం సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఎగ్స్ పలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ పలగొట్టుకున్న తర్వాత వాటిని మంచిగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మనకు చపాతీ టిఫిన్ అయితే రెడీ అవుతుంది. ఇలా 5 minutes మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.